టెక్వేవ్ కంపెనీ ఏఈ ఇంజనీరింగ్ హబ్ను ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఏర్పాటు చేయాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు సూచించారు. అందుకోసం కంపెనీకి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోందని తెలిపారు. ఏఈ ఇంజనీరింగ్కు చెందిన టెక్వేవ్ కంపెనీ హబ్ 2వ కార్యాలయాన్ని మంత్రి శ్రీధరబాబు హైదరాబాద్ కోకాపేటలో ప్రారంభించారు. టెక్వేవ్ కంపెనీ 11 దేశాల్లో అనేక ఐటీ ఉత్పత్తులను 20 ఏళ్ల నుంచి అందిస్తుందని మంత్రి తెలిపారు. రాబోయే కాలంలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ ద్వితీయ శ్రేణి వారి కంపెనీలను నెలకొల్పాలని మంత్రి కోరారు. ఈరోజు హైదరాబాద్లో టెక్వేవ్కి సంబంధించిన వ్యవస్థాపకులు వారి కేంద్రాన్ని విస్తరణ చేస్తూ ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో దేశాల్లో కూడా దాదాపు 11 దేశాల్లో వారు ప్రస్తుతం ఆపరేట్ చేస్తూ ఈరోజు మారుతా ఉన్న సాంకేతికమైన పరిజ్ఞానాన్ని ఇంకా ఇతర దేశాలకు కూడా అందియాలని వారు అనేక ప్రోడక్ట్స్ను కూడా సంకల్పిస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న టాలెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారు ఏ విధంగానైతే ఖమ్మంలో టెక్వేవ్కి సంబంధించిన ఆఫీసును ఏర్పాటు చేసుకొని దాదాపు 400 పైచిలకు మన ఇంజనీరింగ్ సోదరిమణులకు ఉపాధి కలిగిస్తూ రాబోయే కాలంలో వరంగల్లో, నిజామాబాద్లో, అదేవిధంగా కరీంనగర్లో, నల్గొండలో ఇట్లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా వారి కార్యాలయాలను ప్రారంభోత్సవం చేయాల్సిందిగా వారిని కోరటం జరిగింది.